ఆర్థిక పరిస్థితి ఈ విధంగా తయారైనది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థం. ఒకటండి రవికుమార్ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా కేంద్రం నుంచి కూడా ఎక్కువగా సహకారం లేకపోవడం వల్ల కూడా ఇదంతా. ఒక నిమిషం అండి, నేను మీకు మళ్ళీ వస్తాను, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. అంటే కేంద్రం నుంచి కూడా సహకారం లేకపోవడం వల్ల కూడా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ఇన్ని అప్పులు పుట్టాయన్న కమెంట్లు గత కేసీఆర్ హయాంలో కూడా ఇలాంటి కమెంట్స్ వచ్చాయి. కేంద్రం నుంచి సరిగా ఏదైతే సానుకూలంగా లేరు అంటూ కూడా వస్తున్నాయి, అని ఇప్పుడు కూడా అదే కమెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి కమెంట్స్ కూడా అదే రకంగా ఉన్నాయి. అంటే ఢిల్లీకి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్స్ దొరకట్లేదు అన్న కమెంట్స్ ని, అంటే కేంద్రం నుంచి సహకారం లేనట్లే కదా. అంటే దీనికి ఏమంటారు? కేంద్రం నుంచి కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీజేపీ ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో. అంటే కావాలంటే బడ్జెట్ కూడా భారీగానే తీసుకునే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే అమ్మా, నేను ఒక విషయం చెప్తా. పొలిటికల్ యాంగిల్ తీసుకోవాలి చర్చని అంటే పొలిటికల్ యాంగిల్ తీసుకుంటా. పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే నేను మంచి మంచి డైలాగులు చెప్తా. తెలంగాణ యొక్క నిధులు నియామకాలు ఎటువంటి నీళ్ళన్నీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినాయి, నిధులన్నీ కూడా కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి, నియామకాలన్నీ కూడా కేసీఆర్ ఇంట్లో జరిగినాయి. ఒక డైలాగ్. ఇవన్నీ అంటే రాజకీయాలు తర్వాత నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే 1 సంవత్సరంలో 1,50,000 కోట్ల రూపాయలు మీకు అప్పు పుట్టేదా? 1,58,000 కోట్ల రూపాయలు ఒకే ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేస్తే అంత అప్పు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా పుట్టేదా? ఇది ఒక విషయం గమనించాలి. రెండో విషయం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు ఆయన వెళ్లి మరీ ఓపెనింగ్ చేసినారు కదా. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, వివిధ రకాల పథకాల కోసం కావచ్చు. అంటే ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇళ్లకు మేము డబ్బులు ఇస్తున్నాం, అనేక రకాలైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలకి కేంద్ర సహకారం అందుతూనే ఉన్నది, ఎక్కడ కూడా ఆగలేదు కదమ్మా. ఇప్పుడు పంట బీమా కోసం కూడా వీళ్ళు ఓకే చేసినారు, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడానికి కూడా ఓకే చేసినారు. అదేవిధంగా మన రేషన్ బియ్యం సన్న బియ్యానికి ఇవ్వడానికి అది ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేదనడానికి వీల్లేదు. ఎందుకంటే అది రాసుకున్న ఫెడరల్ వ్యవస్థలో ఏదైతే రాసుకున్న దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. కానీ యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్రం మిస్టేక్స్ చేయకూడదు. ఇప్పుడు కేంద్రం కూడా అప్పులు చేసింది, కేంద్రం అప్పులు చేయలేదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు, కేంద్రం కూడా అప్పులు చేసింది. కానీ ఇప్పుడు కేంద్రం ఏ విధంగా ఉందంటే, అంటే ఎంత స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందంటే, ఇప్పటికిప్పుడు నిన్న నితిన్ గడ్కరీ గారు చెప్పినారు, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేము రహదారులను విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు నిన్న సభలో చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దేశం మొత్తం మీద ఎంత ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది? దేశం మొత్తం. అంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, రాజకీయాలు మనం పక్కన పెడతాం. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి బీఆర్ఎస్ మిత్రునికి, అదేవిధంగా కాంగ్రెస్ మిత్రుని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎందుకంటే ఇది రాజకీయాలు చేసుకునే చర్చ కాదు, మనకేం ఎలక్షన్స్ లేవు, ఓట్లేం లేవు. కానీ మన ఆర్థిక పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి, మీ జేబులో నుంచి పోయే డబ్బు, దీని గురించి మనం చర్చ చేయాల్సిందే, చాలా బాగా చర్చ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. భవిష్యత్తులో ఎవరైనా, ఇప్పుడు రాజకీయ ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చి ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, మంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా భయపడి పారిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటూ ఉంటే. మానవతరాయ్ గారికి ఏంటి చెప్పండి. రవికుమార్ గారు, మనం ఆడ కూర్చొని బాధ్యత రాహిత్యం అంటున్నారు. మరి మీరు వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? మీకే బాధ్యత ఉంటే పక్క రాష్ట్రానికి ఏమో 15,000 కోట్లు ఇస్తారు, మళ్ళీ మాట్లాడొద్దు. ఇది పద్ధతిగా డిబేట్ చేద్దాం ఏదైనా కానీ. మధ్యలో మాట్లాడటం వల్ల ప్రజలకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కాబట్టి పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చారు, మొన్న పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు, తర్వాత విశాఖ స్టీల్కి ఒక 3,000 కోట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు సమైక్య వ్యవస్థలో ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళంతా కలిసి పనిచేయాల్సిన వ్యవస్థ. మంత్రులు తిరిగి చెప్పులెరగని తప్ప ₹1 మనకు రాష్ట్రం వాస్తవంగా రావాల్సింది, న్యాయబద్ధంగా మనం గట్టిన పన్నుల్లోంచి తిరిగి రావాల్సినటువంటి డబ్బులు 2 కేంద్ర మంత్రులు, 8 మంత్రులు ఎంపీలు ఉండి ఏమన్నా ఇచ్చారా? 1,60,000 కోట్లు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి మూసీ పునరుజ్జీవనం కానివ్వండి, మెట్రో 2 కానీ, మెట్రో 2వ దశ 3వ దశ కానివ్వండి, లేకపోతే వేరే రకమైన ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఇట్లాంటి ప్రాజెక్టులకు అవసరమైతే అని చెప్పి అన్ని రకాలుగా మీరు సాయం చేయమని అడిగారు. మీరు ఏమైనా చేశారా? ఉక్కు ఫ్యాక్టరీకే దిక్కు లేదు, పక్క రాష్ట్రంలో విశాఖ ఇచ్చారంటే వివక్ష అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎక్కువ సమయం నా సమయాన్ని రవి గారు చెప్పండి, చాలా ఉంది, చాలా చెప్పలేదు. వారికి నాకు అంతరాయం వచ్చింది. లేదు నాకు అంతరాయం జరిగింది, నన్ను మాట్లాడలేదు. అంటే బీజేపీ వాళ్ళకి సమానం చెప్పలేదు, అంటే టీఆర్ఎస్ లేదు మేడం, లేదు సునీత గారు, నాకు అంతరాయం మీరు కలిగించారు. దయచేసి వాళ్ళు నేను మాట్లాడేటప్పుడు ఆయన అంతరాయం కలిగించారు. వారు సుదీర్ఘంగా మాట్లాడారు అని నేను చెప్పలేను. ఇంకో తెలంగాణ అంశాలు కేంద్ర ప్రభుత్వం కాబట్టి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఏమైనా చేశారా? తర్వాత కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరితమైంది.
కాబట్టి మీరు అడిగిన దానికి మీరు జవాబు మనం కావాలంటే కాంగ్రెస్ please ఒక్క ప్రభుత్వం నిమిషం ఆగండి. నరేంద్ర మోడీ చేతుల్లో మాధవరాయ్ పెట్టేటప్పుడు గారు, 40 మాధవరాయ్ లక్షల గారు, కోట్ల అప్పు చేతిలో మాధవరాయ్ పెడితే గారు. ఇవాళ 200 లక్షల కోట్ల అప్పు అయింది. కానీ దక్షిణాది రాష్ట్రాల పైన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం Right. పైన Okay. వివక్ష చూపిస్తూ పక్క రాష్ట్రం అంటే మీ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ప్రేమ చూపిస్తూ ఆ Okay. నిధుల వల్ల మీరు మొత్తం బారిస్తున్నారు. topic అంతా ఈడ delete అవుతుందండి. తెలంగాణ ప్రజలకు మీరు దుఃఖాన్ని ఎక్కడ మిగిలిస్తున్నారు. ఉండాల్సిన ఇది ఎక్కడ వాళ్ళకి న్యాయం ఎక్కడికో అంటే ఇది ఎక్కడ వెళ్ళిపోతుంది బాధ్యత topic. అంటున్నా నేను. ఒక్క నిమిషం ఆగండి. ఎస్ రవికుమార్ గారు ఒక్క నిమిషం అండి. మీదే పాయింట్ పైన సమాధానం. జయరాం గారికి కూడా సబ్మిషన్ ఉందంట. ఇద్దరు కలిపి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఎస్ జయరాం గారు. ఇది ఇప్పుడు ఏమైతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా చెప్పడం అనేది ఒక అంశము. అసలు సెంట్రల్ గవర్నమెంటే ఇక్కడ ప్రధాన నిందితులు అన్న విషయం మర్చిపోవట్లేదు. అంటే పక్క రాష్ట్రం లోపల ఒక అంటే కూటమి ప్రభుత్వం ఉన్నంత మాత్రాన నిధులను విస్తారంగా పెట్టొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు అవసరం లేదు. అంటే రేపు మీరు కాంగ్రెస్ ప్రజలు, వీళ్ళు కాంగ్రెస్ ప్రజలు కాదు కదా, ప్రజలు అంటే ప్రభుత్వం కాంగ్రెస్ది. అంటే ఇక ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలంటే, ప్రజలకు మెప్పు పొందాలంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఉద్దేశంతోనే ఇక్కడ ఆపుతున్న విషయం ఏ చిన్న పిల్లని అడిగినా చెప్తారు. ఇది పెద్ద వింతేం కాదు. ఇక అక్కడ ప్రజలు ఏమన్నా బీజేపీ ప్రజలు అంటే కాదు, అక్కడ ఉన్నది ప్రజలే. ఏ రాజకీయ పార్టీ బీజేపీ ప్రజలు కాదు, జనసేన ప్రజలు కాదు, టీడీపీ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలే. మరి ఆ ప్రజల మీద ఉన్నది ఏంటంటే